సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి, అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ టెక్నీషియన్కి సంబంధించింది, గ్రేడ్ 1కి సంబంధించింది. చూడండి, గ్రేడ్ 1కి సంబంధించిన మొన్న రీసెంట్గా ఎగ్జామ్ అయింది కదా, 19 నుంచి 20 వరకు అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ కీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. రెస్పాన్స్ షీట్, ఓకేనా, ఆన్సర్ కీ అంటారు దాన్ని, ఓకేనా. అది ఎప్పుడంటే రిలీజ్ అవుతుంది ఈరోజు. చూసుకున్నట్లయితే నిన్న అనగైతే నోటీస్ అనేది రావడం జరిగింది. 25 రైల్వే రిక్రూట్మెంట్ చైర్మన్ ఇక్కడి నుంచి అయితే రావడం జరిగింది. 25 నిన్న అనగా, ఓకేనా. అది చూసినట్లు చూడండి, ఈ నోటికి సంబంధించిన ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. చూడండి అమ్మ, చూసుకున్నట్లయితే ఇది అనేది ఈరోజు 26 కదా, 26/11 AM, 26/11 AM ఈరోజు అయితే ఓపెన్ అవుతుంది. 26/11 AM దీని యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అయితే లింక్లో అయితే ఆన్సర్కి 31st వరకు అయితే, ఈ మంత్ 31st వరకు అయితే ఉండడం జరుగుతుంది, ఓకేనా. అది చూడండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన షెడ్యూల్స్ చూసుకున్నట్లయితే లింక్ యాక్టివింగ్ డేట్ అనేది ఈరోజు 26 అయితే లింక్ ఈరోజు 11 AM అయితే యాక్టివ్ అవుద్ది. మళ్ళీ క్లోజింగ్ డేట్, అలాగే క్వశ్చన్ అబ్జెక్షన్ చూసుకుంటారు కదా, మీకు ఏమైనా రాంగ్స్ మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్ చేసుకోవచ్చు. ఇది కూడా 31st వరకు అయితే, ఈ మంత్ 31st వరకు ఉంటుంది అనమాట, ఓకేనా. అది ఇక్కడ కూడా 11 AM అయితే క్లోజింగ్ డేట్ అనేది ఉంటుంది. చూడండి, దీనికి మీకు క్వశ్చన్ అబ్జెక్షన్కి అయితే 50 రూపీస్ ఫీజ్ అనేది ఉంటుంది. అది చూడండి, ఈ మెథడ్స్లో అయితే మీరు అనేది చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, రూపే కార్డు, ఓకేనా, యూపీఐ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అది చూసారు కదా. నెక్స్ట్ చూడండి, ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎప్పుడు వస్తుందని చెప్పేసి అయితే ఎగ్జామ్ అయితే అవుతుంది కదా. ఇది అనేది Jan 1st వీక్ ఆర్ 2nd వీక్లో అయితే ఇది అనేది వస్తుంది ఆన్సర్కి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్. అక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకుని మీరైతే చూడొచ్చు, ఓకేనా. లింక్ ప్రజెంట్ అయితే యాక్టివ్ లేదు. ఈరోజు కరెక్ట్ 11 AM లేదు, మినిమం 11:30 దగ్గర అయితే యాక్టివ్లో అవుతుంది అనమాట, ఓకేనా. మినిమం 11:30 దగ్గర అయితే యాక్టివ్ అవుతుంది. అప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను, ఓకే.